గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, ఇప్పుడు సైలెంట్గా యుద్ధాలు అవుతున్నాయా అంటే ఏది జరగట్లేదు. బయాలజికల్ వార్ఫేర్ అవుతోంది. ఆ తర్వాత అక్కడ జియోపొలిటికల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, కరోనా లాంటివి, ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేశాయి. ఇజ్రాయెల్ అమెరికాని లాక్కొచ్చింది, బలవంతంగా చేయిస్తుందని చెప్పారు. ఒక టార్గెట్ అనేది లేదు. ఫస్ట్ డేనే ఖమేనీ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత అయిపోయిందేమో అనుకున్నారు, అయిపోలేదు. సెకండ్ వీక్, థర్డ్ వీక్లోకి వచ్చేసాం. వరుసగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర నుంచి చంపేస్తూ వెళ్ళిన తర్వాత ఎవరు అడుగుతారు సార్ యాక్చువల్గా ఎందుకు స్టార్ట్ చేశారు, ఎక్కడి దాకా వెళ్తోంది? ఎందుకంటే ప్రపంచం అంతా ఇంపాక్ట్ చూపిస్తోంది అది. సో ఇట్స్ ఎ వెరీ చాలా డీప్ క్వశ్చన్. ఈ జనరేషన్స్, సివిలైజేషన్స్ పెరుగుతున్న కొద్దీ మనం ఆ సివిలైజేషన్ మూడ్లో ఉన్నామా లేదని ఆలోచించాలి. ఆర్ వి గోయింగ్ బ్యాక్ ఇన్ టు టైమ్ అండ్ స్పేస్, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అంటే యుద్ధాలు, ఆ స్పేస్లో వెళ్తున్నామని మనం ఆలోచించాలి. ఈరోజు వెస్ట్ ఏషియాలో జరుగుతున్న విషయం, ఓకే, జస్ట్ గో బ్యాక్ ఇన్ టైమ్. దర్ ఈస్ 4 years నుంచి యుక్రెయిన్ రష్యా వార్ అవుతున్నది. ఇఫ్ యూ గో బ్యాక్ స్టిల్ ఇట్స్ ఆల్మోస్ట్ యూ కెన్ యాడ్ 10 more years. అంటే ఫస్ట్ టైం రష్యా అటాక్ చేసింది యుక్రెయిన్, అది అదొక సీను. బట్ అవుట్ రైట్ వార్ విత్ యుక్రెయిన్ ఇట్స్ అబౌట్ 4 years old. హమస్ and Israel is almost 3 years old. October 2023, almost 3 years అవుతున్నది ఆ వార్. ఈ రెండు అవుతున్న సమయంలోనే దెన్ యూ యాడ్ వన్ మోర్ ఎకనామిక్ వార్ఫేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టారిఫ్స్. ఈ మూడు తగ్గకుండా, ఇవి మూడు సార్ట్ అవుట్ కాకుండానే విషయాలు, దెన్ యూ యాడ్ అప్ ది ఇష్యూ ఆఫ్ ఇరాన్ వార్, and that is in West Asia. The importance, మూడు రకాలుగా ఇంపార్టెన్స్. ఈ మూడు వార్ఫేర్ అన్నది కాకుండా మన నేబర్హుడ్లోని ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ వార్, ఈజ్ ఇట్ కనెక్టెడ్ విత్ వెస్ట్ ఏషియా? సో ఇన్ని వార్ఫేర్స్ అవుతున్నాయా? అండ్ వాట్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్ మోస్ట్ ఈజ్ ఫుడ్. The cost of food has gone up. And cost of energy security has gone up. ఈ డిపెండెన్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం దొరకాలి, అందరూకి ఎనర్జీ ఉండాలి. అంటే ఈ కాలంలో అంతా ఎనర్జీ బేస్డ్ అయిపోయింది. లైట్, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్స్, యూ నేమ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ఎనర్జీ సెక్యూరిటీ. అండ్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ ఇస్ గాన్ అప్. అంత ఇంపాక్ట్ ఎవరి మీద వెళ్తుంది? ఒక కామన్ మ్యాన్ మీద వచ్చేస్తుంది. సో ఈ పూర్తి వార్ఫేర్లోనే ఇంకా చాలా జరుగుతున్నాయి, మనకి తెలియని జరుగుతున్నాయి. ఐ మీన్ యూ షుడ్ బి నోయింగ్ దాట్ క్యూబాలో ఎలక్ట్రిసిటీ బంద్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ సాచురేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే వాళ్ళకి ఆయిల్ లేకుండా చేసాడు యుఎస్. ప్రొడక్షన్ లేకుండా పోయింది, ఆయిల్ ఇంపోర్ట్ లేదు అంటే. వెనిజులా కొట్టాడు. వెనిజులా, డోంట్ ఫర్గెట్, వన్ ఆఫ్ ది ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్. Cuba is dried out. There's no light, there's no electricity. It's totally, అంటే ఈ రకంగా చూస్తే ఎక్కడా మీకు శానిటీ కనబడటం లేదు, ఒక లాజిక్ కనబడదు, ఒక శానిటీ కనబడదు, ఒక పద్ధతి కనబడదు, ఒక హ్యుమానిటేరియన్ వాల్యూస్ కనబడవు మీకు. దిస్ ఇస్ జంగల్ రాజ్ నౌ. అండ్ హూ ఎవర్ హ్యాస్ ది పవర్, ద మిలిటరీ పవర్, ద ఎకనామిక్ పవర్, will rule and will survive. Others have to just follow. That is the current situation. We can go into the specifics of that. For example, like, let me just add to that. Ukraine, what was Ukraine giving to the world? To my understanding, the two things were very prominent. That was the bread basket of the world. Exactly. Am I right, sir? The second one was they were giving fertilizers to the world. ఆ రెండింటి మీద ఎఫెక్ట్ పడింది కదా. అండ్ వాట్ డస్ ఎఫెక్ట్? ఫుడ్ ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ ఇటువైపు చూస్తే ఇప్పుడు వెస్ట్ ఏషియా చూసుకున్నారు అనుకోండి. వెస్ట్ ఏషియా ఈజ్ హోల్డింగ్ అబౌట్ 60% రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆయిల్ అండ్ గ్యాస్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఇండియా ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ 50% of our requirement, 40 to 50%, various grades from West Asia.
ఇండియా ఏంటంటే ఇంపోర్ట్ చేస్తుంది? ఆయిల్, గ్యాస్లోని మనం లిక్విడ్ Compressed and compressed gas, and we have CNG, we have LPG, we have helium, then we have fertilizers. ఇవన్నీ మనం అక్కడి నుంచి తీసుకుంటాం. దాని ముందర మన మీద టారిఫ్ ఉండేది 25%. అంటే వీ కెన్ కీప్ యాడింగ్ థింగ్స్ అనమాట. అంటే ఎక్కడ మీకు ఒక లాజిక్ కనబడదు. దీని ముందర మనం ఆయిల్ కొంటున్నాం రష్యా అంటే, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దు, మీరు కొన్న డబ్బుతోని రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు, ఎక్కువ పవర్స్ మనం ఇచ్చినట్టు అవుతోంది, మనం వస్తున్నట్టు మీరు చేయకూడదు అని చెప్పారు. ఇప్పుడు అదే దేశం మనల్ని రష్యాతో కొనుక్కోండి మీరు ఆయిల్, బికాస్ ది ఆయిల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది వరల్డ్ హ్యాస్ టు బి స్టెబిలైజ్డ్. సో దర్ ఇస్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ తీశారు. అందరినీ అనుకున్నారు రష్యాతో కొనుక్కోండి మీరు, కొనుక్కుంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఆయిల్ ఫర్ ది వరల్డ్ విల్ బి అవైలబుల్ అని అదే దేశం మళ్ళీ మనకు చెప్తున్నది. యుల్ బి షాక్ టు నో రష్యా ఇన్ అడిషన్ టు ది ప్రాఫిట్స్ విచ్ దే మేక్, they are making about $150 million per day profit in addition. This is additional, and is sitting pretty. And where is this money going now? Is it not being recycled into Ukraine. the war? Yeah. So what was good about 4 months back or 5 months back, I'm sure it should be applied even now. That means, are you as a global power, superpower, are you with Ukraine or are you with Russia? It raises a big question. అంటే మీరు ఆ పవర్లో వచ్చే ముందర అన్నారు ఈ 2 వార్స్ నేను సార్ట్ అవుట్ చేస్తాను, రిజాల్వ్ చేస్తానండి. మీరు ఎక్కడ రిజాల్వ్ చేస్తున్నారు? మీరు ఎవరైతే దండిచ్చాడో లేకపోతే వాట్ ఎవర్, వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్టో రాంగో తెలియదు. రష్యా, యుక్రెయిన్, ఐ మీన్ దేర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్, బట్ యూ కమ్ టు నో దాట్ రష్యా ఈజ్ బీయింగ్ గివన్ అండ్ సో మచ్ ఆఫ్ మనీ టు బై వాట్ ఎవర్ దే వాంట్ టు ఫైట్ ఎ వార్ విత్ యుక్రెయిన్. And whom are you with now? And which side you are? Right, sir? So West Asia is very important to India. West Asia is important to Asia. Of course, China is part of it. China, India, Philippines, Korea, Japan, Thailand. వీళ్ళందరికీ వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ వెళ్తుంది. మెయిన్ ఆ ఆయిల్ని మీరు ఇండైరెక్ట్గా కొట్టారు. ఆయిల్ మీరు ఇండైరెక్ట్గా కొట్టారు. సో ఇదంతా ఒక ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ ప్రతి దేశాన్ని మీరు చేశారు. అండ్ ఈ హోల్ గేమ్ ప్లాన్లోని ప్రతి ఒక్కడికి ఎవడు నా ఫ్రెండ్, ఎవడు నా ఫ్రెండ్ కాదు అని చాలా అర్థాలు కరెక్ట్గా వస్తాయి. ప్రతి దేశానికి ఇప్పుడు అర్థమవుతుంది, ఒక క్లియర్గా క్లారిటీ వస్తున్నది. అండ్ దిస్ హోల్ వార్ ఇస్ నాట్ ఎస్కలేటింగ్ వర్టికల్లీ. వెస్ట్ ఏషియా వార్ ఇస్ నాట్ గోయింగ్ వర్టికల్ ఎస్కలేషన్. అంటే వర్టికల్ ఎస్కలేషన్ అంటే ఎక్కువ మీరు వెపన్స్, ఎక్కువ మిజైల్స్, ఎక్కువ అది కొట్టుకొని ఇచ్చాడు, అది వర్టికల్ ఎస్కలేషన్. ఇట్స్ నాట్ గోయింగ్ దట్ వే, ఇట్ ఈస్ గోయింగ్ హారిజాంటల్లీ నౌ. కంప్లీట్ వెస్ట్ ఏషియా స్ప్రెడ్ అయిపోయింది. ఇట్స్ గాన్ అప్ టు సైప్రస్. సైప్రస్ వరకు కొట్టాడు వీళ్ళు. ఇజ్రాయెల్ యాజ్ ఇట్ ఈస్ దేర్, హైనా. అండ్ నౌ వీఆర్ టాకింగ్ ఆఫ్ ది థింగ్ స్ప్రెడింగ్ టు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అండ్ రెడ్ సీ. అక్కడ హౌటీస్ వాళ్ళు ఇరానియన్ కాంపోనెంట్ ఒకటి ఉంది, అక్కడ మిలిటెంట్ ఉన్నారు. వాళ్ళు అన్నారు మేము ఇది కూడా బంద్ చేస్తాం అన్నారు. ఆర్ యూ అండర్స్టాండింగ్ హౌ ఇట్ ఈస్ స్ప్రెడింగ్? అండ్ హియర్ దిస్ సైడ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ కంటిన్యూ టు ఫైట్ టుగెదర్. పాకిస్తాన్ ఇప్పుడు వరకు హిస్టారికల్లీ సార్, అంటే 47 నుంచి తీసుకోండి, మన పార్టీషన్ దగ్గర నుంచి హిస్టారికల్లీ ఇప్పటి వరకు ఏది ఎథికల్గా చేయలేదు. ఈజ్ ఎ అన్ఎథికల్ నేషన్. వాళ్ళు పిల్లల్ని చంపారా, అక్కడ ఎవరిని చంపారు అన్నది వాళ్ళకి వర్తించదు అసలు. అంటే ఎవ్రీథింగ్ వాజ్ అన్ఎథికల్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్. ఆ 48 కథలు మీరు విన్నారనుకోండి, వాళ్ళు వచ్చారు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో వచ్చేసారు. అంటే మనం స్వాతంత్రం అయిన 6 నెలలకి 7 నెలలకి లోపల వచ్చి కశ్మీర్ తీసుకుందామని వచ్చారు కదా. అప్పుడున్న కశ్మీరీస్ని అడగండి వాళ్ళు ఏం చేశారు. సో దేర్ ఇస్ నథింగ్ ఎథికల్. Go back in time, World War II, a US dropping nuclear bombs on Hiroshima, Nagasaki. Where are the ethics? I mean, there's no ethics. Or what is happening in Africa?
amongst various people, various tribes, various religions, and where the Africa is suffering. So now in this century, rightfully, we should have been more civilized, but we have become more barbaric and more self-centered. More self-centered, you know. So it's a very bad trend, and the world should realize this. And the most horrifying thing, I mean, నాకు అమేజ్ అంటే అడుగుతాను, అదే ఇదేమిట్రా జరుగుతుందని. దిస్ ఈజ్ సపోజ్ టు బి ది హోలీ మంత్ ఆఫ్ రమదాన్. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ టైమింగు, ఈ వారు, ఎవరెవరు కొట్టుకుంటున్నారో, అండ్ వెర్ ఈస్ దిస్ గోయింగ్ టు ఇన్ దిస్ హోల్ good month where everyone is supposed to be, devoting 100% time to God. ఈ సమయంలో ఇది ఎంత మనం మాట్లాడుకుంటే అంత బాధకరమైన విషయం తప్ప ఎక్కడ సంతోషకరంగా ఉండాలన్న విషయం అక్కడ కనపట్టలేదు ఎక్కడ. అన్ఫార్చునేట్, దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఈ సమయాల్లోని మనం మన భారతదేశాన్ని కొద్దిగా కాంప్లిమెంట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఈ సమయంలోనే మనం చక్కగా వరల్డ్ కప్ T20 పూర్తిగా చూసాం. ప్రజలందరూ వెళ్ళారు, చూశారు. IPL, getting ready for IPL. We celebrated Holi. We are celebrating Ramadan month. ఈవినింగ్ అందరూ చక్కగా కలుస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు, ఇఫ్తార్ అవుతున్నాయి, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ అవుతున్నాయి. And there's not a single place one vehicle is stuck up because of oil. That credit, I think, is high time we give it to government and we give it to our people of this country. It's well managed situation. Gas అంటే కుకింగ్ గ్యాస్లో డిలేస్ ఉన్నాయి, డినైల్ లేదు. This is a delay. I mean, because we have stocks. It's not that we don't have stocks. This question, ఆ స్టాక్స్ తీసి పంపించడం కొంచెం డిలే అవుతుంది. అందరికీ ఒకే రోజు కావాల్సి వచ్చింది. సో ఫస్ట్ 48-72 అవర్స్తో భయపడ్డారు అందరూ. ఒక పానిక్ ఉంది, క్రైసిస్ అది కొంచెం ఉంటుంది, ఏ మనిషికైనా ఉంటుంది. అయ్యో ఏమైపోతున్నదో మనకి తెలియదు. బట్ వీ ఆల్ ఫర్గాట్. ఈరోజు చూడండి, అందరూ కామ్గా ఉన్నారు. ఇట్స్ నార్మల్ లైఫ్ ఇన్ ఇండియా. And the armed forces are guarding our borders. Navy is guarding everywhere. Air force is there everywhere. So ఈ పర్టికులర్ సిచ్యుయేషన్లోని యూ టాక్ ఆఫ్ యూరప్ gone. You talk of Africa, they are fighting amongst each other. You talk of West Asia, they are fighting amongst each other. ఇక్కడ ఈస్ట్లో వచ్చాయనుకోండి, తైవాన్. అచ్చా, ఈ తైవాన్ ఎందుకు యాడ్ చేయలేదు మీరు? తైవాన్ ఈరోజు నిన్న న్యూస్, China is totally, occupying all places around and is dominating Taiwan Strait and Taiwan పూర్తిగా సరౌండ్ చేసి కూర్చుంది. అది దిస్ ఇన్ దర్ ఫ్లాష్ పాయింట్, Taiwan. So nothing is happening right everywhere. And in a neighborhood, బంగ్లాదేశ్ కొత్త ఎలక్షన్స్, కొత్త లీడర్ వచ్చాడు. నేపాల్లో కొత్త లీడర్ వచ్చాడు, స్టూడెంట్ అంటే ఏమిటో సింగర్ అట, పాడేవాడు, వాడు వచ్చాడు. ఇది మన నేబర్హుడ్. ఇక్కడ నేబర్హుడ్లోని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కొట్టుకుంటున్నారు. బట్ థ్యాంక్ఫుల్లీ ఇండియా ఈస్ ఇన్సులేటెడ్ and we are able to manage whatever crisis is coming to us. So it shows the maturity of our country, the way it's growing. It's going in the right path, and we know what is right and we are on the right hands, చెప్పాలంటే. and మన brains కరెక్ట్గా పనిచేస్తున్నాయి. ఠీకే, I thought we should compliment ourselves. This high time, ఎప్పుడు మనం లేదు అని కాదు, మనం చక్కగా ఉన్నాం, అన్నిట్లోని మనకి మంచిగా జరుగుతున్నది, and we should be happy about it. We need to thank మన త్రివిధ దళాలని కూడా థ్యాంక్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి ఒక క్రైసిస్ టైంలో కూడా. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. మనం మాట్లాడకుండా మనం హోలీ చేస్తున్నాం, రంజాన్ అన్నారు, ఇది అన్నారు, 20 అన్నారు, ఇది అన్నారు. బట్ ది బోర్డర్స్ ఆర్ నాట్ సేఫ్. Borders are not safe ever. Kashmir border is not safe. China border is not safe. I'll add two things. Iranian ships వచ్చాయండి, అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అని అవుతుంది విశాఖపట్నంలో. ఒక 70 కంట్రీస్ నుంచి వచ్చాయి, 80 వార్ షిప్స్ అని ఇది మెగా ఈవెంట్ అయింది మంది. అయిపోయి ఇరానియన్ షిప్స్ 2 వచ్చాయి, 180 మంది ఎంతో ఉన్నారు ప్రతి షిప్లోని, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి చెప్పారు ఇండియా చూడడానికి ఉండరా అని. ఒక షిప్ కొచ్చి వచ్చి ల్యాండ్ అయింది. ఒకటా లేదు సార్, మేము శ్రీలంకలో వెళ్ళి శ్రీలంకలో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి శ్రీలంక చూసుకుంటాను వెళ్ళి. కొచ్చి షిప్ కొచ్చికి వచ్చేసింది. ఇది వెళ్ళేది ఎక్కడ,
శ్రీలంక వెళ్ళే షిప్ ఉంది కదా, యుఎస్ సబ్మెరీన్ టార్పిడో చేసి చంపేసిందండి. మీ ఎథిక్స్ మాట్లాడుతున్నారు మీరు. వేర్ ఆర్ ది ఎథిక్స్? ఎక్కడ యుద్ధం వెస్ట్ ఏషియాలోని ఇరాన్తో అవుతున్నది, అక్కడే కొట్టుకోవాలి. ఆ షిప్ ఒక ఫ్రెండ్లీ ఒక పర్పస్కి వచ్చింది, ఓ ఫ్రెండ్షిప్ చూపడదామని వచ్చింది ఇరాన్. ఇక్కడికి వచ్చి చక్క అంతతో కలిసి, అంతే తత్మాయిల దేశాలను కూడా కలిసి వాళ్ళతో పార్టిసిపేట్ చేసి, దాంట్లో యూస్ కూడా ఉంది, చేసి వెళ్తుంటే, అంటే మీ యొక్క పెరడ్లోని మీ యొక్క వాటర్స్ పక్కన వాట్ ఈజ్ యుఎస్ సబ్మెరీన్ డూయింగ్? అక్కడ ఇంటర్నేషనల్ వాటర్స్ అనేది లేదు, జస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ వాటర్ అంటే నేను అన్నా అనుకో 20 నాటికల్ మైల్స్, వాట్ ఎవర్ 150 నాటికల్ మైల్స్ ఏదో ఉంటుంది, మనకి లెక్క ఉంటుంది, అది లెక్క ఉంది. దాని తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్ అంటాం. అంటే ఏమిటి? యు ఆర్ దేర్ బిఫోర్ అనమాట. వెయిటింగ్ ఫర్ ద టైమ్ అంటారు. వెయిటింగ్ ఫర్ ద టైమ్ అండ్ వరల్డ్లోనే ఇది 4th ఇన్సిడెంట్ అట. అంటే వరల్డ్ వార్ దగ్గర చూసుకుంటే అలా ఎప్పుడు జరగలేదట. అలాగా ఒక నిస్సహాయ ఎందుకు తయారీ లేని షిప్ వెళ్తూ ఉంటే వాడిని నీ యొక్క ప్రతాపం చూపట్టి వాడిని కొట్టేసి హాయ్ హాయ్ అనుకుంటే ఏం లాభం? థ్రెట్ మన షోర్స్ వరకు ఉందండి. వన్ ఈజ్ విజిబుల్, వన్ ఈజ్ నాట్ విజిబుల్. మన వాటర్స్లోని వచ్చి కొట్టిపోయాడు. అంటే మన వాటర్స్ అవుట్స్కర్ట్, టెక్నికల్లీ ఇట్ ఈస్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ అవర్ వాటర్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హిస్ ప్రెజెన్స్ హ్యాస్ బీన్ షోన్ అండ్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్. అండ్ వీ డోంట్ నో వేర్ దిస్ మ్యాన్ ఈజ్ ఆల్ అబౌట్. అంటే ఎవరైనా కొట్టుకోవచ్చు, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. 180లోని 85 పోయారు, 60 or 30 or 40 వాట్ ఇట్ ఈస్, వాళ్ళు కనపడలేదు ఎక్కడ ఉన్నారు. 30 ఎంతో రిస్క్ అయ్యారు, వాళ్ళు శ్రీలంకలో ఉన్నారు. ఏను అంటే దిస్ ఇస్ నాట్ రైట్. లేటెస్ట్ అదో రకం, దట్ ఈస్ వన్ ఎక్స్ట్రీమ్. ది అదర్ ఎక్స్ట్రీమ్, ఎస్టర్డే డే ఫర్ ఎస్టర్డే, one American and about 5 or 6 Ukrainians were caught in northeast Mizoram with loads of drones given to terrorists across in Myanmar and coming back. ఎవరి మీద యూజ్ చేస్తారండి? You see what's happening. The same guy, I believe, was there in Syria also, the American. Same guy was operating in Syria also. ఈ డ్రోన్స్ ఎవరి మీద వేయడానికి, ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరి మీద పనిచేస్తున్నారు? యూ అండర్స్టూడ్ సార్? సో ఐ మీన్ ఈ ఒక హోల్ గ్యామిట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఫ్రెండ్షిప్ అండ్ ఏమిటి జరుగుతున్నది, ఏం జరగడం అంటేలోని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కవిత గారు అంటే మొన్న ఆలోచిస్తున్నాను, అంటే ఇలా కూర్చొని అన్నమాట, అమెరికాకి ఇజ్రాయెల్ ఉంది, నాటో ఉంది, ఎవరు ఉన్నారు? యూరోప్కి యూరోప్ వాళ్ళు ఉన్నారు, అవునా? ఇజ్రాయెల్కి అమెరికా ఉంది, చైనాకి వాడికి ఎవడో అక్కర్లేదు, అయినా వాళ్ళకు ఉన్నారు. ఇరాన్ అంటాడు, వాడు అంటాడు, ఏదో అంటాడు. పాకిస్తాన్ ఉన్నారు, టర్కీ ఉంది, వాళ్ళందరూ ఉన్నారు. రష్యాకి వాళ్ళ దేశాలు ఉన్నాయి, అయినా మనకి ఒక్కడున్నాడా? అంటే ఒక స్నేహితుడిని, ఇలా ఒక అలయన్స్ అని, వీడు నా కష్టాల్లో వస్తాడని చెప్పడానికి లేడు. భారతదేశంలో ఒక్కడు లేడు మనతో. అంటే మన 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 ప్రొఫైల్ అలా ఉండొచ్చు, ఠీకే, మన ప్రొఫైల్ అలా ఉండొచ్చు, కానీ ఇది సత్యం, వాస్తవం. అందుకు మనని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇంకేం బుర్రలో పెట్టుకోకూడదు. మనకి ప్రతి ఒక్క మనిషి, పౌరుడు ఈ దేశంలో ఉన్నవాడు, వీ హ్యావ్ టు బీ ది స్ట్రాంగెస్ట్ పర్సన్ టు సర్వైవ్. అదే ఎవడు 4 పక్కల నుంచే ఎక్కడ, ఇప్పుడు చెప్పుకున్నా ఏ దేశమైనా 4 పక్కల చూడండి, మనం దూరం నుంచైనా చూడండి. సో మన గ్రోత్ నచ్చటం లేదు చాలామందికి. 1.4 బిలియన్ పీపుల్ తీసుకొని తిరుగుతున్నాం మనం. ఆయిల్ డెఫిషియన్సీ లేదు మనకి, తిండి డెఫిషియన్సీ లేదు, సర్ప్లస్ ఉన్నాం.
అండ్ వీఆర్ సప్లయింగ్ టు బంగ్లాదేశ్ కూడా ఇచ్చాము మనం. కోవిడ్లో ఏం చేసాం, కోవిడ్లోని మనకి మందులు అందరికీ ఇచ్చాం, మనమే తీసుకోలేదు మందులు, ప్రపంచం అందరికీ ఇచ్చాం. మనం వీఆర్ దట్ నైస్ పీపుల్. మన సివిలైజేషన్ అంత బ్యాక్గ్రౌండ్, మన బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ మనకి. బంగ్లాదేశ్ మనల్ని తిట్టాడు అప్పుడు, షేక్ హసీనా ఇన్సిడెంట్ అయినప్పుడు, నార్త్ ఈస్ట్ని కట్ చేసేస్తాం, ఇది చేస్తాం, బర్బాద్ చేస్తాం, మిమ్మల్ని చికెన్ నెక్ తీసేస్తాం, ఏమిటేంటో అరిచారు వాళ్ళు. హిందువుల్ని అక్కడ చంపారు. ఠీక్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ హిందూ ముస్లిం, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ఠీకే, అయినా వాళ్ళకి రేషన్ ఇచ్చాం, ఆయిల్ ఇచ్చాం, డబ్బు కూడా ఇచ్చాం. See, that is India. ఠీకే. సో ఈ ఒక్క మనస్తత్వం, ఈ ఒక్క దాంట్లోని ఈ పర్టికులర్ ప్రపంచం ఉంది కదా, మన చుట్టూ ఉన్న ప్రపంచం, విచ్ ఇస్ అంటే సముద్రంలో షార్క్ టైప్, నో మర్సీ లేని ప్రపంచం. మనం ఆదుకోవాలి కదా, మనల్ని ఆదుకొని స్ట్రాంగ్ అవ్వాలి, అన్ని విషయాల్లో స్ట్రాంగ్ అవ్వాలి, చదువులని వీటిలో అన్నిట్లో స్ట్రాంగ్ అవ్వాలి, మనం వ్యాపారంలో స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడు అంటాను, జై జవాన్, జై కిసాన్ అండ్ జై వ్యాపార్. జై విజ్ఞాన్, ఐ అగ్రీ విత్ యూ 100%. జై విజ్ఞాన్ అండ్ జై వ్యాపార్. వ్యాపారస్తుడు డబ్బు కండించకపోతే మనం ఏం కొనలేం. అండ్ వీ కెన్ డూ మిరకల్స్. ది వరల్డ్ ఈస్ కమింగ్ టు అవర్ కంట్రీ. ది నెంబర్ ఆఫ్ world class research centers or data centers, whatever it is, whatever plus minus is there, they're coming to Visakhapatnam వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు, బెంగళూరు వస్తున్నారు. అంటే వరల్డ్ ఈస్ కమింగ్ టు అస్ అండ్ వీ షుడ్ నాట్ బి వరీడ్. కానీ ఈ 2 ఇన్సిడెంట్, 3-4 ఇన్సిడెంట్ కోట్ చేశాను అనుకోండి, వెస్ట్ ఏషియాలోని తగిలిన దెబ్బ ఒకడికి, తెలియకుండా దెబ్బ మనకి తగిలింది. మనం ఫ్రంట్లో లేము, కానీ వాడికి తెలుసు ఇది చేస్తే వీడికి దెబ్బ తగ్గుతుంది. ఈస్ డినైడ్ అస్. స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసి దెబ్బ మనల్ని కొట్టాడు ఇండైరెక్ట్గా. అఫ్కోర్స్ చైనా ఈజ్ ద మెయిన్ థింగ్, బట్ మనల్ని కొట్టాడు. వీఆర్ సపోజ్ టు బి ఫ్రెండ్స్, ఓకే, మనల్ని కొట్టాడు. మన వాటర్లోని ఈ సబ్మెరీన్ ఏం చేస్తున్నది? బ్యాడ్, అలా చేయకూడదు. నార్త్ ఈస్ట్లోని ఇవన్నీ లేటెస్ట్ ఒక 2-3 నెలల్లో జరిగిన విషయాలండి. అంటే అన్ని ఇంటర్లింక్డ్. ఇంకా బోల్డ్ జరుగుతున్నాయి. వీటన్నిటికీ అంటే మన దేశంలోని మనం అనుకుంటాం, చాలామంది కష్టపడుతున్నారండి ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, అండ్ వ్యాపారస్తులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, పొలిటీషియన్స్, కొంత మంచి పొలిటీషియన్స్ ఉన్నారు, ఏదో చూస్తున్నారు, ఏదో నడుపుతున్నారు దేశాన్ని. ఎందుకు ఈ సిచ్యువేషన్లో మనం ఇటు వెళ్ళాం, అటు వెళ్ళాం, ఎటు వెళ్ళినా మన పాపులేషన్కి ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళకి కడుపు నిండా భోజనం దొరకాలి, సురక్షితంగా ఉండాలి, వీళ్ళు హోలీ సెలబ్రేట్ చేసుకోవాలి, వీళ్ళు ఈద్ సెలబ్రేట్ చేసుకోవాలి. సో దానికి ఎక్కడో చోట లీడర్షిప్ అటు ఇటు మేనేజ్ అవ్వాలి. మన బ్యూరోక్రసీ, మన ఫారెన్ అఫైర్స్, వీ కాంట్ బి సేయింగ్ ఓకే యూ ఆర్ రాంగ్, యూ ఆర్ రైట్. వీఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్ యాజ్ దట్. ठीक है, maneuverability చేసుకోవాలి, secure చేసుకోవాలి. So that's the all of that adds up to that particular thing, is that the way things are, we should be feeling proud of ourselves, and we should be not only proud and feel confident that we can handle things. We can handle. కాకపోతే సార్, మనం చేసేటువంటి స్ట్రాటజీ ఎలా ఉంది? వీఆర్ స్టాండింగ్ ఆల్ అలోన్ అన్నట్టుగా, అండ్ మళ్ళీ పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. ఇంకెక్కడైనా ఏమైనా పడితే మన మీద ఇంపాక్ట్ పడుతోంది. ప్రతిసారి మనం డిఫెన్స్కి ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాము అనుకుంటే, ఇంటర్నల్గా ఎందుకు మీరు అంత బడ్జెట్ పెడుతున్నారు, మనకి హెల్త్, ఎడ్యుకేషన్ ఏమైంది అనేది ఉంది. వీటన్నిటితో పాటుగా ఇప్పుడు మనమంటూ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. బట్ మనం ఎందుకు మాట్లాడట్లేదు? మన వాటర్స్లో అటాక్ అనేది జరుగుతుంది, లేకుంటే మన బార్డర్స్ నుంచి వయాగా వెళ్తున్నాయి, స్మగ్లింగ్ అవుతోంది. ఇవన్నీ అయినప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. భారత్ ఎందుకు మాట్లాడట్లేదు అంటే? ఎస్ సి రైట్ ఫోరంలోని రైట్ పీపుల్ ఆర్ కన్వేడ్. ఇట్స్ నాట్ కన్వేడ్. ఠీకే, ఆ రైట్ ఫోరంలో ఇది లాట్ ఆఫ్ థింగ్స్ ఆమ్ జనతాకి తెలీదు. మనం చెప్పలేం ఏం జరుగుతున్నదో లేదో, అది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు,
వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు తెలియదు మనకి అనో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ గో ఇన్ దట్ పర్టికులర్ థింగ్ అనో అండ్ ఇన్ ప్రజలకు అన్నీ తెలియక్కర్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఉన్న కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఇంక ఎక్స్టర్నల్ కష్టాలు అంటే ఇప్పుడు మామూలుగా రోజు కూలీ వాడు ఉన్నాడు అనుకో, అయ్యో రేపు పొద్దున్న చైనా అటాక్ చేస్తుందని వాడికి ఆ తలనొప్పి ఎందుకు, ఎవరు ఆ తలనొప్పి తీసుకోలేదు, ఆ తలనొప్పి వాళ్ళు తీసుకోనండి ఏనా. వాళ్ళు ఒక ఫ్రీడమ్ ఉండాలి, అంటే ప్రజలకి ఒక హాయిగా ఉండే ఒక ఎన్వైర్న్మెంట్ ఉండాలి. ఠీకే, ఎవరి కష్టాలు వాళ్ళు తీసుకోండి, ఎవరి కష్టాలు వాళ్ళ ఈ ఎక్స్టర్నల్ కష్టాలు తీసుకునేడానికి ఉన్నారు, మనుషులు ఉన్నారు, వాళ్ళకి దే ఆర్ ఇంటెలిజెంట్ గాయస్, ఏనా, దే ఆర్ ఇంటెలిజెంట్ గాయస్. అండ్ ఆ కష్టాలు వాళ్ళు తీసుకుంటారు. మనం ఈ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను లింక్ చెప్పారు కదా, మనం మిస్ అయిపోయింది చెప్తాను. ఈ వారు 28 ఫెబ్ మొదలైంది, ఐఎమ్ రైట్? ఓకే. అండ్ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ని జస్ట్ అబౌట్ వారం ముందర అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ పాకిస్తాను ఎటు తిరుగుతాడో తెలియదు ఎవరికి, అంటే నా ప్రకారం వాడికి పెద్ద కసి, వాడు అన్నాను కదా, వాడు కాదు, పాకిస్తాన్కి అది పెద్ద కసి. హీ వాంట్స్ టు బి ది లీడర్ ఆఫ్ ది ముస్లిం వరల్డ్. పాకిస్తాన్ ఈజ్ ఎ డిక్లేర్డ్ ముస్లిం నేషన్. హీ వాంట్స్ టు బి ది లీడర్ ఆఫ్ దోస్ కంట్రీస్. అందుకు వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందుకు వాడికి కాంపిటీటర్స్గా ఎవరు ఉన్నారు? సౌదీ అరేబియా అండ్ ఇరాన్, ఇప్పుడు టర్కీ కూడా వస్తున్నది. హీ వాంట్స్ టు బి దేర్. అండ్ 2-3 సార్లు నోరు జారి అన్నాడు, ఇజ్రాయెల్ కానీ ఏదైనా అటాక్ చేస్తే ఇటువైపు నేను ఇజ్రాయెల్ని ఇజ్రాయెల్ని అటాక్ చేస్తాను, నేను వీళ్ళు కాపాడుతాను అన్నాడు. అడుక్కునే వెధవ, తిండి లేదు, అన్నిటికీ యుఎస్ డిపెండ్ అవుతున్న వాడికి ఇలాంటి జోష్ వచ్చి మాట్లాడాడు. వెంటనే ట్రంప్ గారు ఏమన్నారు? పాకిస్తాన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. వీడిని డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ అనడానికి తిరుబాటుగా కూర్చోడు కదా, ఏదో వెనకాల నుంచి ఆడిస్తాడు గేమ్, అవునా? అందుకు ఆఫ్ఘనిస్తాన్ని రిక్వెస్ట్ చేసి వీడిని నొక్కుంచరాన్ని, సైలెంట్, లెట్ హిమ్ బి కమిటెడ్. అఫ్ కోర్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాను గవర్నమెంటు వాళ్ళకి ఈ పాకిస్తాన్కి చాలా ఉన్నాయి, భేదాలు ఉన్నాయి చాలా. అక్కడ కూడా అంటే పాకిస్తాన్ ఈజ్ డిఫరెంట్ సబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్, యూ ఫైండ్, ఐ మీన్ దిస్ ఏ టాపిక్ బై ఇట్ సెల్ఫ్. వాళ్ళు పాకిస్తాన్లోనే 5 కంట్రీలు ఉన్నాయి, అలా ఉంటారు వాళ్ళు, ఠీకేనా. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా బాగా ఏడిపించారు వీళ్ళు. సో వాళ్ళకి కసి ఉంది, వీళ్ళతో అంటే పంగా తీసుకున్నారు అని అనేసరికి వాళ్ళు ఏదైనా ఎస్కలేషన్ చూసుకోండి. వాడు మాట అంటాం కదా, మాటకి మాటే ఉంటుంది. ఓ మాటకి లంపగా వేస్తే వాడికి తంతాడు, రియాక్షన్ ఉంటుంది, అది ఎస్కలేషన్ అయిపోతుంది అలాగా, ఠీకే. సో ఇది చాలా ఎస్కలేట్ చేశారండి పాకిస్తాన్. అక్కడ ఉన్న వాళ్ళు వేల మంది ఉంటారు. ఆ హాస్పిటల్, ఇది బేసికలీ హాస్పిటల్. డ్రగ్స్ బోల్డ్ ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్లో. వీళ్ళందరూ ఇచ్చిన వాళ్ళే పాపం, వాళ్ళందరూ బయటపడదామని వచ్చి కూర్చొని ఒక హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మీద బాంబు పడేయడం ఏంటి నాకు అర్థం కాదు. 400 మంది పోయారు, 3 మంది ఇంజర్ అయ్యారు. అంటే లెక్కలేదు అనమాట. తప్పది, తప్పు అంటే నిజంగా తప్పే. బట్ చెప్పాను కదా, పాకిస్తాన్ ఏం చేసినా ఇప్పటివరకు ఎథికల్గా ఏమీ చేయలేదు. ఎవరికైతే అంటే మనం ఒక ఇండియా షాన్ ఉంటుంది కదా, మూవ్ మీద మాట్లాడు, ఎదురుగా మాట్లాడు, వెనకాల నుంచి కొట్టద్దంటామా, అది మనమే. పాకిస్తాన్ వెనకాల నుంచి వెన్నుపోటు పోవడమే వచ్చి వాడికి. ఉస్మా బిన్ లాదెన్ ఎక్కడున్నాడు? వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అమెరికా తెలీదా? ఎవడైతే అమెరికాకి మెయిన్ దుష్మనో వాడి వలన యుద్ధాలు అన్నీ చేశాడు అమెరికా, వాడు ఎక్కడ దొరికాడు? వాళ్ళ ఇంట్లో దొరికాడు. వాడు ఎవరికీ కాదు. ఈరోజు కాకపోతే రేపు ఇరాన్ కన్నా డేంజరస్ థ్రెట్ టు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఈజ్ పాకిస్తాన్. తెలుసు వాళ్ళకి. ఎందుకు మరి యాక్షన్ తీసుకోరు? ఎందుకు అంటే ఈ పాకిస్తాన్ అవసరం ఉంది వాళ్ళకి తత్మా పనులు చేయడానికి. పాకిస్తాను అది జాగ్రఫీ దేవుడు ఇచ్చిందండి.
దాంట్లో ఎసెట్స్ దేవుడు ఆ పాకిస్తాన్ అంటే ఒక లొకేషన్ ఇచ్చాడా, ఇండియా ఒక లొకేషన్ ఇచ్చాడు, పాకిస్తాన్ ఒక లొకేషన్, అందరికీ ఒక లొకేషన్ ఇస్తాడు. వెస్ట్ ఏషియా తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ ఒక లొకేషన్ ఇస్తే దాంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్లు ఉంటాయి. వాడు అదృష్టం అది. ఆ ఏరియాలో ఏది చేయాలన్నా ఆ చుట్టుపక్కల ఒక బేస్ కావాలి. ఆ బేస్ పాకిస్తాన్, లాజిస్టిక్ బేస్, ఇంటెలిజెన్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. అప్పుడే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ చేయగలుగుతారు. అటు ఇరాన్ అని ఎటు వెళ్ళాలన్న పాకిస్తాన్ ఇస్ ది సెంట్రాలిటీ ఆఫ్ దిస్. అందుకు చైనా కూడా గోదావరి నుంచి ఆయిల్ వాడికి అదే అవసరం పడ్డది. అందరికీ అవసరం అదే పడ్డాడు కదా, అది వాడి అడ్వాంటేజ్. దాంతో సహా ఐ థింక్ ట్రంప్ గారు అక్కడ బిజినెస్ కూడా మొదలుపెట్టారు, ఫ్యామిలీ బిజినెస్. అక్కడ మనం చూసారు ఫోటోగ్రాఫ్, ఈ ప్రెసిడెంట్ అంటే మన పాకిస్తాన్ అతను ఆసిఫ్ మునీరును ఇంకా జర్దారి షాబాజ్ ఇద్దరు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న మినరల్స్ చూపుతున్నారు, సార్ ఇది మా దగ్గర ఉన్నాయి తీసుకోండి సార్ అని. అంటే దేశాన్ని నువ్వు తెలియకుండా నమ్మటం లేదు, ఓపెన్గా అమ్ముతున్నావు. అది కాకుండా వీడు ముస్లిం దేశం అంటాడు కానీ వీడు ఎక్కడ ముస్లిం దేశం కూడా కాదు, వీడికి డాలర్ దేశం. వీడి ఎంత డాలర్ ఇస్తే అంత అమ్ముడిపోతాడు వీడు. ఇదే దేశం మునీర్, జనరల్ మునీర్ సో కాల్డ్, 50,000 ట్రూప్స్ గాజా పంపించడానికి రెడీ అయిపోయాడండి వీడు, ట్రంప్ అన్నాడని. అంటే వీడికి నైతికత లేదు, ఎథిక్స్ లేదు, రిలీజన్ లేదు, ఏమీ లేదు. ఇది అంత దరిద్రపు దేశం మనకు నేబర్, వాడిని కూడా మేనేజ్ చేయాలి మనం. మీరు 40 years దీంట్లో ఉండి ఇంత సర్వ్ చేసి యూ టుక్ పార్ట్ ఇన్ మేజర్ ఆపరేషన్స్లో చేసినప్పుడు ప్రతిసారి ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా, పాకిస్తాన్ ఇలా చేస్తుంది, ఇంత అకృత్యాలు ఉన్నాయి, లేకుంటే వాళ్ళు ఇన్ని చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ ఉన్నాయి. మీరు లైవ్గా చూస్తున్నారు, మేమేమో హైదరాబాద్లో ఇక్కడెక్కడో కూర్చొని ఉన్నాము, బట్ మాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ కానీ డైరెక్ట్గా అక్కడ ఏమవుతుందనేది తెలియదు. మీరు చూస్తున్నారు, మీరు చేశారు. ప్రతిసారి ఏమనిపిస్తుంది, వెన్ ఎవర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, బార్డర్ దగ్గర అవుతున్నప్పుడల్లా మీ దగ్గర గన్స్ ఉంటాయి, దగ్గర అన్నీ ఉంటాయి. బోర్డరే కాదండి, అతను చేసింది అండి. ముంబై చేశాడు, హైదరాబాద్లో బ్లాస్ట్ చేశాడు, ఇక్కడ అవన్నీ వీళ్ళన్నిటి వెనక వాడే ఉన్నాడు పాకిస్తానే. అదేనా అన్ని చోట్ల అలాగే ఉన్నాడు. ఏనో అంటే ఇండియాకి అన్ని రకాలుగా వాడు అతను అంటే పాకిస్తాను దెబ్బతీయాలని అది కసితోనే ఉన్నాడు. ఠీకే, ఆ కసి వాళ్ళకి అలా ఉంటుంది, ఆ కసి వాడికి చంపుతుంది, ఆ కసి చంపుతుంది. అక్కడ ప్రజలకి తిండి బట్ట పరువు ఏం లేకుండా చేసి పెట్టాడు. వాటర్ లేకపోయినా లేకుండా ఇలా అక్కడ ఆర్మీ ఉండాలండి. అందుకు ఆర్మీ ఉండడానికి ఇలాంటి కట్టుకథలు చెప్తారు వాళ్ళు ప్రజలకి. మేము లేకపోతే ఇండియా అటాక్ చేసేస్తుంది, మేము లేకపోతే మేము బతకలేరు, మేము వాళ్ళు సేవియర్స్ అనమాట. అందుకు చాలా కొలొక్యల్గా అంటారు, ఎవ్రీ కంట్రీ హ్యాస్ అన్ ఆర్మీ, హియర్ ది ఆర్మీ హ్యాస్ గాట్ ఎ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. అవును, పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ గ్రిడ్. వాళ్ళ లెవెల్ వేరు, వాళ్ళకు ఒక కంట్రీ ఉంది. ఏ ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా వాడు చెప్పినట్టు వినాలి. ఇమ్రాన్ ఖాన్ తెలుసా, అతను ఎలక్ట్ అయ్యాడు, ఈజ్ గాట్ మెజారిటీ. అతను అన్నాడు, ఈ యుద్ధాలు ఏమిటయ్యా, మనం పరుగుతూ ఉండాలి, ఇలాంటి బేసులు గీసులు ఎవరికి ఇవ్వదు, ఏం చేయకూడదు ఇలా అంటే అన్నాడు. జస్ట్ జైల్లో పడేశారు. వాడు ఎక్కడున్నాడు కూడా తెలియదు, ఇప్పుడు బతికున్నాడా లేదు కూడా తెలియదు పాకిస్తాన్కి. వాళ్ళనే వాళ్ళు అలా పెడేశారు. బుట్టోని చంపారు, బుట్టో కూతుర్ని చంపారు, జియా హక్కుని వాళ్ళే చంపారు. ఎథిక్స్ అని మొదలుపెట్టాం, గుర్తుందా? ఇది ఎథిక్స్ లేని దేశంలో నంబర్ 1 చెప్పాలంటే పాకిస్తాను. అఫ్కోర్స్ ఎక్కడ యుఎస్ కూడా మంచి పని చేసినట్టు నాకు కనబడటం లేదు ఎక్కడ. అంటే వాళ్ళు చేసినవన్నీ అంటే సపోజ్ టు బి సూపర్ పవర్ హెస్ గాట్ ఎథికల్లీ సూపర్ పవరా అంటే ఈ కొన్ని సంవత్సరాలు కాదు, ఏ సంవత్సరం అయినా వాళ్ళు చంపిన మనుషులు ఎవరు చంపలేదట. స్టాటిస్టిక్స్ చెప్తాయి ఇంక్లూడింగ్ ఎనీథింగ్, యు నేమ్ ఎనీథింగ్. ఇది అంటే ప్రపంచంలో మ్యాక్సిమం మనుషుల్ని చంపింది యుఎస్ అట. వాళ్ళ అదృష్టం, జోగ్రఫీ చూడండి, వాళ్ళ అదృష్టం పక్కన ఒక ఎనిమి కూడా లేడు. కాకంటే అందరినీ ఎనిమీస్ భావిస్తూ ఉంటారు.
అంటే వాడికి డబ్బు ఉంది, రీచ్ ఉంది, సూపర్ పవర్ కదా, వాడు ఏదైనా చేయగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు, అది అనమాట. సో మనం అలాంటి వాళ్ళని తట్టుకోవడానికి వీఆర్ ఆన్ ద రైట్ లైన్, ఇది క్వశ్చన్ ఆఫ్ టైం. ఠీకేనా? మొన్నటి వరకు మనం అరే రైఫిల్ ప్రొడ్యూస్ చేయకూడదు, అది చేయకూడదు, ఇప్పుడు అన్నీ ప్రొడ్యూస్ చేయడానికి మొదలుపెట్టాం మనం. సో గివ్ అస్ టైమ్. ఐఎమ్ షూర్ అవర్ ఇండస్ట్రీ విల్ డూ వెరీ వెల్ అండ్ ఫ్యూ సెక్టర్స్ వీఆర్ వెరీ గుడ్. చాలా చోట్ల అని ఎక్కడ పోయినా ఈ 1.4 బిలియన్లోని 80% ఫ్రీ వాళ్ళు. ఈ భారం తీసుకుని వెళ్ళాలి. కెన్ యూ ఇమాజిన్? అప్పుడు అనుకున్నా ఒక డైలాగ్ ఏదో ఉంది కదా, దేవుడు ఒక్క నోరు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ, అవును. 1.4 బిలియన్కి ఒక నోరు ఇచ్చాడు తినడానికి అనుకోండి, కానీ 2 చేతులు ఇచ్చాడు పని చేయడానికి. ప్రతి ఒక్కడు ఫ్రీ ఆలోచించకుండా కాంట్రిబ్యూట్ చేసి తను చేసుకుంటే ఈ భారం తత్వం వాళ్ళ మీద గణించి పెట్టడానికి ఉండదు. దెన్ యూ విల్ హ్యావ్ సర్ప్లసెస్. మీరు ఎందుకు కొనటం లేదు, ఎందుకు చేయలేరు అంటే డబ్బు ఉండాలి కదా దానికి. ఆ డబ్బులోని మీరు మ్యాక్సిమము ఫ్రీగా ఇవ్వదలుచుకున్నారు. ఫ్రీగా ఎవడో గండిస్తాడు, కష్టపడతాడు, ఫ్రీగా ఇస్తారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొత్త ఐడియాలతోనే, ఒకరిని మించిన ఒకడు. సో దిస్ టు బీ ఇన్ పాలిటిక్స్ ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ ఇస్ అ బ్యాడ్ ఫిలాసఫీ. ప్రతి ఒక్కడు స్కూల్లోని, కాలేజ్లోని, లేకపోతే ఆఫీసెస్లోని ప్రౌడ్లీ డాక్టర్ అబ్దుల్ కలాం వాళ్ళు అతని ఫోటోగ్రాఫ్ పెట్టుకుంటాడు. అందరుడే అంటే ఈ మనం స్వాతంత్రం దగ్గర నుంచి ఇప్పటి వరకు అలాంటి మనిషి లేడనమాట. ఆయన ఎందుకలా అంత గొప్పగా కనిపించాడు అంటే అలాంటి ఇంకెవరు ఎందుకు పెట్టుకోలేదు? మనం స్వాతంత్రం దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి చీఫ్ మినిస్టర్లు అయ్యారు కదా, అందరూ అయ్యారు కదా, మినిస్టర్లు అయ్యారు, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు. వాళ్ళందరినీ ప్రేమగా ఎందుకు పెట్టుకోం, ప్రౌడ్గా ఎందుకు పెట్టుకోం? మరి ఇలా ఉంటే బాగుందా అని అతని గురించి చదివినప్పుడల్లా కళ్ళ నీళ్ళు వస్తాయి మనకి. 5 జతలు 6 జతలతో పోయాడు బట్టలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఎప్పుడో బ్లూ షర్ట్ ఒకటి తోడుకున్నా, బ్లూ షర్టు ఒక ప్యాంట్ ఉండేది. హేనా? అలా ఎందుకు ఉంటేనే మనం దేవుడు అంత ఇచ్చి అంటే నాకు అర్థం కాదు. 200 ఎకరాలు నాకు అర్థం కాదు. 500 ఎకరాలు, 2,500 crores of wealth, 20,000 crores of wealth, personal wealth. क्या करेगा यार? What do you do with that? That man went with nothing except I think a few boxes of books and 20 or 30 honors. Awards తీసుకుపోయాడు 5 జతల బట్టలు. అది లైఫ్ అంటే వెల్ లివ్డ్. అంటే ఆ క్లాస్ ఒక లీడర్. నేతలు వచ్చారు, లీడర్స్ రాలా. ది కంట్రీ ఈజ్ స్టార్వింగ్ ఆఫ్ లీడర్స్ at every stage. The day we realize either the netas become leaders, good leaders, or we elect leaders or whatever it is in every field. This country is such a lovely country. We can do. America is nothing, sir. America is great again because of India. చెప్పాలంటే అక్కడ మన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. ఠీకేనా? మన దేశం చేసుకోలేమా మాత్రం? వై నాట్? వీ కెన్ డూ ఇట్. ఠీకే? ఇస్ క్వశ్చన్ ఇఫ్ ఐఎమ్ వెరీ పాజిటివ్, సార్. ఐఎమ్ వెరీ పాజిటివ్ ఇన్ మై లైఫ్ అండ్ వీ విల్ సీ వన్ డే వాట్ మనం ఒక ఆదర్శమైన దేశాన్ని చూస్తాం కదా, అలా చూస్తాం మనం. ఇండియా ఇస్ ఆన్ ద రైట్ లైన్స్ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ టెలింగ్ యూ, ఈ పరిస్థితుల్లోని 1.4 billions are enjoying and having festivals. That means we are somewhere and things are going right so far. ఒక ఆదర్శవంతమైనటువంటి దేశం భారతదేశం అనుకున్నప్పుడు ప్రతిసారి మనమే హెల్ప్ చేస్తుంటాం. మనకి ఏదైనా అవసరం వస్తే హెల్ప్ చేయడానికి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, అలయన్స్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూసుకున్నప్పుడు స్టాండింగ్ ఎలోన్ అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇక్కడే ఇంటర్నల్గా బోల్డ్ అని పాలిటిక్స్ అనేది కనిపిస్తాయి. ఇంత బడ్జెట్ పెడుతున్నారా, సర్జికల్ స్ట్రైక్లో ఏం జరిగింది, ప్రెసిడెంట్ స్ట్రైక్లో ఏం జరిగింది, అక్కడ ఊరిలో అటాక్ అప్పుడు ఏం చేశారు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అసలు
మాట్లాడడానికి ఎవరో ముందుకు రారు. ఏం జరిగింది అనేది గవర్నమెంట్ కూడా చెప్పదు. అక్కడ ఆన్సరబిలిటీ అనేది మిస్ అవుతుందా? మనకు బోల్డని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్గెట్ అబౌట్ ప్రపంచం, మన ప్రజలకి 140 crore క్వశ్చన్ ఆఫ్ నీడ్ టు నో బేసిస్. మీకు ఎంత తెలియాలో అంత తెలియండి, తత్మాత అనవసరం. మీకు అనవసరం అసలు. యూ అండర్స్టూడ్, ఓకే మనం ఆప్ సింధూర్ చేసాం, టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టాం, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కట్టాం, అయినా మిలిటరీ స్టేషన్స్ కొట్టాం, ఎయిర్ బేసెస్ని కొట్టాం, న్యూక్లియర్ రియాక్టర్స్ని కొట్టాం. షుడ్ బి అడిక్వేట్ విత్ దాట్. ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళిందా, ఎడం పక్క తిరిగిందా, దాంట్లో ఆయిల్ ఎక్కడ వేసారు, రైఫిల్ పడ్డా, ఎందుకు మీకు అనవసరం? అది ఎవడో హ్యాండిల్ చేయాలి ఇష్యూ, అది హ్యాండిల్ చేయనివ్వండి. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ నీడ్ టు నో బేసిస్. డోంట్ సెన్సిటలైజ్ ఇట్ ఎవ్రీథింగ్. దీన్ని ఆఫ్సెట్ ఏమవుతుంది తెలుసా మీకు? ఒక సోల్జరు బోర్డర్లోని బోర్డర్ అక్రాస్ కష్టపడి పనిచేస్తాడు, ఒక పైలట్ వెళ్తాడు, ఒక సముద్రంలోని సబ్మెరీన్ షిప్ తీసుకొని వాడు వెళ్తున్నాడు, నేవీగా. చాలా కష్టపడుతున్నారు వీళ్ళందరూ, నేర్చుకుంటున్నారు. మనం సముద్రంలో సముద్రమే కష్టం. మీరు ఇంకా ఎనిమి గురించి తర్వాత మాట్లాడండి. సముద్రం ఎప్పుడైనా లెవెల్ 5కి వెళ్ళి చూసారంటే భయపడిపోతారు మీరు. అక్కడొక దీవుల్లో ఉంటున్నారు, ఎక్కడో స్లషీ ఏరియాలోని భుజ్ అని అక్కడ పక్కన ఏరియా ఉంది, అక్కడ అటువైపు చూస్తాను అనుకోండి, అక్కడ సీ వచ్చిపోతుంది, అక్కడ కంపు, కూర్చోలేం. అక్కడ ఉన్నారు ప్రజలు, కొండల్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, హై ఆల్టిట్యూడ్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు కదా. వీళ్ళందరూ చేసేది ఒకటే దేశ రక్షణ. వాళ్ళు ఈ దేశ రక్షణనే మీరు ఎలా చేస్తున్నారని క్వశ్చన్ మార్క్ చేశారనుకోండి, అప్పుడు ఐ ఆల్వేస్ సే సోల్జర్ నెవర్ డైస్ బికాస్ ఆఫ్ బుల్లెట్. హీ డైస్ వెన్ the people whom he is protecting, they're questioning him and they don't trust him. అప్పుడు వాడు చచ్చిపోతాడు. దేశం ఈ ఫోర్సెస్ని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత బాగా చేస్తారు. వాళ్ళు అడిగింది ఏమిటి? వాళ్ళు అడిగింది అంటే చాలా, అంటే ఉన్న దాంట్లోని వాళ్ళు చేసిన దాంట్లోని మీరు ఇచ్చేది మినిమలిస్టిక్. దేశం యాజ్ ఎ దేశం మనం ఇచ్చేది మినిమలిస్టిక్, వాడిచ్చేది 100%. ట్రూ. దిస్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ వేర్ యూ డోంట్ ఫియర్ డెత్ ఇన్ ది ఆనర్ ఆఫ్ యువర్ కంట్రీ. దిస్ ఓన్లీ కంట్రీ, దిస్ ఓన్లీ సోల్జర్. తత్వాన్ని చోట్ల ఇప్పుడు వరకు యుఎస్ ఇరాన్లో కాలు పెట్టలేదు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ అందరి 500 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయాడు, ఇరాన్కి దగ్గర లేకుండా తీసుకెళ్ళిపోయాడు భయంతో. అంత భయపడతాడు. 4 మనుషులు అక్కడ యుద్ధానికి పంపించాలని భయపడతారు. ఇక్కడ రోజు డెత్తే, రోజు ఫైట్ చేస్తూ ఉంటాం, రోజు ఏదో పరిస్థితి ఉంటూనే ఉంటాం, రోజు తయారీలో ఉంటాం, రోజు మన్నాడు ఏమవుతుందో అన్న పరిస్థితిలో కూడా ఉంటాం. పీస్ అండి ఫీల్ అండి ఇస్ ఇమ్మెటీరియల్. వీఆర్ రెడీ 24/7. ఠీకే, సో వీఆర్ రెడీ ఫర్ 24/7 టు గివ్ అవర్ లైఫ్స్. దట్స్ వాట్ ది మీనింగ్ ఇస్. రేపు ఏదో అవుతుంది, మిలిటెంట్స్ వచ్చారో, టెర్రరిస్ట్ వచ్చారో, బిల్డింగ్లో ఏం చేస్తామంటే వెళ్ళిపోతాం దాంట్లోనే. అండ్ ద స్టోరీ కదా, తర్వాత ఆలోచిస్తాడు కదా. సో వీఆర్ ప్రివిలేజ్ టు హ్యావ్ సచ్, అండ్ ది కంట్రీ ఆర్ ద కంట్రీమెన్, ఎనీ వన్ షుడ్ నాట్ క్వశ్చన్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది valor, contribution and dedication of the fraternity of armed forces or defense forces in their duties. It's unquestionable. మీరు ఎల్సీ దగ్గర ఫెన్సింగ్ ఉంటుందండి, ఎప్పుడైనా లైఫ్లో విజిట్ చేయండి ఒకసారి. అక్కడి నుంచి వాడు టెర్రరిస్ట్ వస్తాడు రావడం కానీ వస్తాడని రాత్రంతా లేచి ఉంటారు. అలాగా ఒక 10 years 2 years 2.5 years ఉంటుంది ఆ మనిషి టెన్యూర్. వాడు సగం అయిపోతాడు వెయిట్, స్ట్రెస్లో రాత్రంతా కూర్చొని చూస్తుండాలి, ఎవడు రావట్లేదు, ఎవడు. ఎక్కడైనా ఒకడు వచ్చేసాడు అనుకోండి, వాళ్ళు అంటారు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు. అరే జంగులు, అడవులు, కొండలు అన్నీ ఉన్నాయి అక్కడ. ముగ్గురు ఇటు అటు వెళ్ళిపోవడం ఎవరికి ఏమైనా ఇట్స్ ఈజీ. ఎంత కాపాడినా ఈజీ. కానీ రోజంతా కాపాడుతున్నాడు కదా, రాత్రంతా కాపాడుతున్నాడు కదా వాడు ఒక్కడు వచ్చినా బాధపడతాడు, అయ్యో దేశంలో ఒకడు వచ్చాడు టెర్రరిస్ట్ అని. అంత పవిత్రమైన ఉద్యోగం చేసే వాళ్ళు ఇంకెక్కడ దొరుకుతారు సార్? మన అదృష్టం అండి, దురదృష్టం అండి. టెర్రెయిన్ ఈజ్ ఆల్సో నాట్ ఫేవరబుల్ టు అస్.
We have jungles, we have mountains, we have altitude, వ్యాలీస్. valleys, river and terrain, oceans, sea, islands. కార్ నికోబార్ అని ఒక జగ ఉందండి. అక్కడ ఏమి ఉండదు, ఒత్తి ఐలాండ్. సునామీ వచ్చిన ఏరియా అది. అక్కడ ఎయిర్ ఫోర్సు అది ఉన్నారు. అంటే వై కార్ నికోబార్ నేను ఎగ్జాంపుల్ చెప్పానంటే, అక్కడ మా పెద్ద అబ్బాయి ఇప్పుడే 2.5 years ఉండి వచ్చాడు. ఇప్పుడే మొన్నే బెంగళూరు వచ్చాడు. 2.5 years అక్కడ ఉన్నాడు. అక్కడ ఏమీ లేదు, సముద్రం తప్ప. సముద్రం, కెన్ యూ ఇమాజిన్ ఇఫ్ యూ recreate the scene of tsunami and you are the same place, for whom? దేశం కోసం. Okay, there's no అంటే vegetables and food అని ఇదని అది కాదు. లగ్జరీ. It's just there, there's nothing. Can anyone tell that tomorrow tsunami is not going to come? So the people are there by choice. సో ట్రూ. There by choice. ठीक है ना. సో మీరు అన్నది అన్ని క్వశ్చన్ అంటే క్వశ్చన్ మీరు అప్రోప్రియేట్ లెవెల్లోని అప్రోప్రియేట్ మెథడాలజీలోని అడగాలి. డోంట్ సెన్షనలైజ్ పూర్తి ప్రపంచానికి పూర్తి. మనం తిట్టుకున్నాం అనుకోండి మీరంటే, తత్మాలు నవ్వుకోవటం లేదు తత్మా దేశస్తులు. తత్మా దేశాలు కూడా అదే వింటున్నారు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, చూడరా వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళకే ఐక్యత లేదు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఐ టెల్ యూ వాట్ హ్యాపెన్. Prime Minister went to Israel just before this attack. Okay. Yeah. He went there. Well, he addressed their parliament or whatever it is. Knesset. Okay. So before that, Netanyahu spoke. When he spoke, the opposition walked out. And he sat down. Modi ji came. They all came back to listen to him. Saying that, sir, we are against Netanyahu. Politically we are against, but as a nation we are together. You are a guest here who has come. We have to respect you. True that. You see that? I mean, ఒక్కరోజు అపోజిషన్ ఇజ్రాయెల్ వాడు ఎప్పుడు దేశానికి అగేన్స్ట్గా మాట్లాడు. ఎప్పటి నుంచి ఎందరిచిపోయారు మనకి లెక్కలేదు. ఇజ్రాయలీస్ బోల్డ్ మంది పోయారు ఆ వార్లో, ఈ గాజా దాంట్లో. అయినా అక్కడ యుద్ధం చేస్తున్నారు, లెబన్తో యుద్ధం చేస్తున్నారు, సిరియా అని ఎక్కడ పడితే అక్కడ యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ వరకు వేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఇరానియన్స్ వాళ్ళు కొడుతున్నారు. ఎక్కడ కొట్టినా ఎవరో పోతారు, పోకుండా ఉండకుండా కష్టం. అది ఎంత అనుకున్నా కాకున్నా. అయినా నోరు మూసుకొని దేశాన్ని నడుపుతున్నారు. దట్ ఈస్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ఏ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. యూనో ఠీక్. ఐ మీన్ so yeah, and it's unfortunate, that we have such sort of a dynamics in the country. I'm sure everyone will understand what nationalism is all about. Yes. And positive ఆలోచిద్దాం. అందరూ అంటే when so much of good is there na, थोड़ा सा bad कुछ फर्क नहीं पड़ेगा उसको. That bad also will get mixed with good only, because the only good will be visible. बड़े-बड़े देशों में छोटी-छोटी बातें होते हैं. Ignore it. So now we really ignore it. One time, maybe people may be taking it seriously. Yeah. Now we ignore it. ठीक है, let them talk. We are true to ourselves. When we are true to ourselves, we care a damn how others think. మనకెందుకు వేరే వాళ్ళు ఏమన్నా ఎందుకు పనికనే వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూషన్ లేని వాడు నా మీద కమెంట్ చేయడం. అరే మీరు ఏదో పని చేసి ఏదో సాధించి కమెంట్ చేస్తే బాగుంది. ఎందుకు చేయలేకుండా ఉన్న టీ తాగుతూ పార్లమెంట్లోని తిడుతూ ఉంటే అది చేస్తూ ఉంటే కెరే డ్యామ్. ఇట్ డజంట్ ఎఫెక్ట్ మై సైకి. ఫోర్సెస్కి ఇది ఎఫెక్ట్ చేయదు. దట్స్ హౌ వేర్ వీ ఆల్ యాజ్ లీడర్స్ కమ్ ఇన్. వీ ఇన్సులేట్ అవర్ ట్రూప్స్ from all this nonsense. Our troops ki eppudu motivated undali 24/7. So as leaders, what do we do? I said, come on, let's go. Ani avutuntayi. Okay. Yeah, let's go. Keep looking out. లోపల పరిస్థితులు మన ప్రాబ్లం కాదు. లోపల పరిస్థితులు మన కాదు. ठीक है. మనది ఎప్పుడు మన దేశ రక్షణ మనం చేసుకోవాలి. అదే మన పని.
ఇంకేది బుర్రలో పెట్టుకోవద్దు. మీరు కీప్ ఫోకస్ ఆన్ ద టార్గెట్, అంతే. చెల్తే రహో అనుకుంటూ ఇవన్నీ మీరు ముందుకు వెళ్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ వచ్చేది మనం దేశం కోసం అల్టిమేట్గా ఫైట్ చేస్తుంది ఒక ఎనిమితో, ప్రాణాలు కూడా పోతాయి. ఆ ఛాన్సెస్ ఆర్ వెరీ మోర్ ఉన్నాయి, లెస్ అని కాదు, అసలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్. ప్రతిసారి ఎవ్రీడే 24/7 అదే పనిలో ఉంటారు, అదే ప్రాణాలతో ప్రమాదాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అనిపించదా లోపల ఎక్కడ ఎప్పుడు ఒకసారి లేదు, బాధ, భయం, లేదు, ఆలోచన ఫ్యామిలీ లేదు. గురించి? లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చక్కటి మూవీ చూస్తున్నారు, 2.5 hours 3 hours మూవీ, మధ్యలోని ఇంకేదైనా ఆలోచిస్తారా? ఫోకస్గా ఉంటాం కదా. అన్నా ఠీకేనా? మీరు మీ పరివారం చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నారు, లేకపోతే సెలబ్రేషన్ చేస్తున్నారు, ఇంకేదైనా ఆలోచిస్తారా? సో వాట్ యు లైక్ నా ఇట్ సి మేమందరూ చాయిస్తో వెళ్ళాం. ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్ we are there by choice. We love that life. We love everything what is happening there. సో అది బుర్ర మనసు అంతా అదే. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మేము అదే మాట్లాడుకుంటాం. ఫౌజీ ఎన్వైరాన్మెంట్లో ఎక్కడ రండి కూర్చోండి, ఇంకేమి మాట్లాడుకోండి, దేశం 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 అంతే. మీరు ఉన్నారు, మీ 2 పిల్లలు కూడా అందులోనే ఆర్మీలో ఉన్నారు, ఎయిర్ పెద్దవాడు ఎయిర్ ఫోర్స్ ఫోర్స్, చిన్నవాడు ఆర్మీ అండి. లైక్ యూజువల్ గానే మా నాన్నగారు కూడా ఆర్మీలో ఉండేవారండి, మా వెళ్ళొచ్చారు. పెద్దనాన్నగారు కూడా ఆర్మీలో ఉండేవారు. మా తమ్ముడు, చిన్న తమ్ముడు కొడుకు, వాడు కోస్ట్ గార్డ్లో ఉన్నాడు, కోస్ట్ గార్డ్. జనరేషన్స్ ఉన్నాయి మన అనుకుంటే. తెలుగు వల్ల 3 generations వరకు దేశ సేవ అవుతున్నది. అంటే ఆల్మోస్ట్ యూ కెన్ కాల్ ఇట్ సిన్స్ ఇండిపెండెన్స్. త్రీ జనరేషన్స్ ఉన్నాయి. 3 generations. నేను మిగతా వాళ్ళ గురించో లేకుంటే మన దగ్గర అనుకోకుండా జరిగేటువంటి అటాక్స్, అన్సర్టనిటీ అనేది ఉంటుంది. ఎప్పుడు ఇలాగే పరిస్థితులు ఉంటాయి అనేది కాదు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనేది. మీరు ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మీకు చెప్పేది అదే, ప్రాణం కంటే దేశం ఎక్కువ, ఇవన్నీ అనుకున్నప్పుడు కూడా ఇంట్లో ఉండే వాళ్ళకి, కొంచెం ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయి. మాతో ఉంటే బాగుండేది, పండగలప్పుడు హోలీ మీరు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు, యూ సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్ దే, యూ గో టు ఎవ్రీ పిలిగ్రిమేజ్కి వెళ్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్కి, మాస్కి, గురుద్వారాకి, ఒక సర్వస్ సమ్మేళనం, ఇలాంటి కైండ్ ఆఫ్ అది ఉంటుంది, ఇవన్నీ చేస్తారు. ఫ్యామిలీ అది దట్స్ ద థింగ్, యూనో వి మిస్ అవర్ ఫ్యామిలీ అండి క్వైట్ అ లాట్. ఎంత అంతా కాదు, బేసికలీ వీఆర్ ఎ ఫ్యామిలీ మ్యాన్ కదా, చాలా మిస్ అవుతాం, పిల్లల్ని మిస్ అవుతాం, పిల్లలు మమ్మల్ని మిస్ అవుతారు. కానీ దెర్ ఈస్ ఎ గివ్ అండ్ టేక్ కదా లైఫ్లో. దెర్ ఇస్ ఎ గివ్ అండ్ టేక్ కదా లైఫ్లో. మా ఇంట్లో ఫోటోగ్రాఫ్ ఉందండి, నేను యూనిఫామ్లో, నా పిల్లలు యూనిఫామ్లోని. అంటే లైఫ్లోని అచీవ్ చేసింది ఏమిటా అంటే ఆ ఫోటోగ్రాఫ్ చూస్తుంటాను, ఇంకేం చేయను. యాజ్ ఎ హ్యూజ్ ఫోటోగ్రాఫ్. నేను, నా పిల్లలు యూనిఫామ్లో, అంటే నేను సర్వీస్లో ఉన్నప్పుడు, వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు అందరూ శ్రీనగర్లో ఉండేవాళ్ళని, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉండేవారు, ఎయిర్ ఫోర్స్ వాడు శ్రీనగర్, అందరూ ఉన్నాం. అందరూ యూనిఫామ్లో ఉండి, అంటే ఒక పెద్ద ఫ్రేమ్, మంచి ఫ్రేమ్ అనమాట. లైఫ్లో ఏం చేసేవారంటే ఏం లేదు, ఆ ఫోటోగ్రాఫ్ చేసుకొని లెగసీ. అందరికీ అంటాను, అరే లెగసీ వదిలిపోవాలరా లైఫ్లోని. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఐ మీన్ మై కిడ్స్ ఆర్ ఆల్సో ఇన్ దిస్ ప్రొఫెషన్. ఐ మీన్ దే హ్యాడ్ ఎ చాయిస్ టు గో టు, అంటే అప్పుడు యుఎస్ యూఫోరియా ఫెంటాస్టిక్, మన అందరూ యుఎస్ వెళ్ళిపోవాలి కదా ఏదో రకంగా, యూనో ఆ యూఫోరియాలోని ఇంకా ఐటీ వచ్చేసింది. బట్ మై చిల్డ్రన్, నేను మా నాన్నగారు దేశం రాషన్ తిన్నాడు, నేను రాషన్ దేవుడు తిన్నాడు, నా పిల్లలు దేవుడు రాషన్ అయితే, ఈ బ్లడ్ అంతా దేశందే, దేర్ ఇస్ నథింగ్ ఆఫ్ అవర్స్. అవునా? సో వేర్ విల్ దే గో? ఇట్ హాస్ టు బి పేడ్ బ్యాక్. ద నేషన్ అంతా మాకు చేసింది, వీ హ్యావ్ టు పే బ్యాక్ కదా. సో ఐమ్ వెరీ ఫార్చునేట్, మై చిల్డ్రన్ ఆర్ ఇన్ దిస్ ప్రొఫెషన్, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. అండ్ నాకు చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది నా పిల్లల వల్ల. మీరు మాట్లాడారు నా పిల్లల గురించి, అయినా అవునా కదా. సో దే ఇండైరెక్ట్లీ గివింగ్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ దాట్. ఠీకే. అండ్ అడుగుతూ ఉంటాను, అరే బాగున్నారా అని. దే ఆర్ ఫైన్, దిస్ అ లైఫ్ విచ్ యూ వాంట్. అంటే వాళ్ళు మాట్లాడేమంటే యాజ్ ఎ పేరెంట్ బాధ అనిపిస్తుంది. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఐ సే గుడ్, మై చిల్డ్రన్ ఆర్, ఐఎమ్ హ్యాపీ దట్ మై చిల్డ్రన్ ఆర్ ఆల్సో టేకింగ్ దట్ రిస్క్ విచ్ ఐ హ్యావ్ టేకెన్ ఇన్ మై లైఫ్. అండ్ దే ఆర్ టేకింగ్ మోర్ రిస్క్ చెప్పాలంటే నాకన్నా. సో ఇట్స్ ఎ వెరీ హ్యాపీ సిచ్యువేషన్. అండ్ వై డస్ దిస్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు మేము మా యూనిట్లో ఉన్నాం అనుకోండి, అక్కడ వాళ్ళతో దివాళీ సెలబ్రేట్ చేస్తాను, ఈద్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ ఫ్యామిలీ ఒక వ్యాక్యూము
అక్కడ మా సోల్జర్స్ మాకు ఇచ్చేస్తారు. దట్స్ వీ కాల్ దట్ ఫ్యామిలీ కదా, వీ కాల్ దట్ ఫ్యామిలీ. వాడు నేను సెకండ్ లెఫ్టినెంట్ కింద వెళ్ళినప్పుడు వాడు యంగ్ బాయ్, వాడు పైకి వస్తున్నాడు ర్యాంక్లో, నేను పైకి వచ్చాను అని ఎన్నో కథలు ఉంటాయండి చెప్పుకోవడానికి. ఆ రోజు గుర్తుందా, ఇదేందని వచ్చి కాగులించుకుంటాం, భోజనం చేస్తాడు, సాపు కూర్చు కావు అంటాడు, నోట్లో పెట్టేస్తాడు, అయినా అది మాకు ఫ్యామిలీ. దట్ సో ఇట్ కాంపెన్సేట్స్ ఆఫ్ బీయింగ్ అవే ఫ్రమ్ యువర్ ఓన్ హోమ్ and you are in a bigger home and of love and sacrifice and camaraderie, చాలా ప్రేమగా ఉంటారండి. ఇలా ఉన్నారు అంటే ఎండ వస్తే గొడుగు పెట్టేస్తాడు, లేకపోతే చైర్ ఇచ్చేస్తాడు, లేదా బోనం తెచ్చి పెట్టేస్తాడు. పరివారం ఎలాగైతే మిమ్మల్ని చూసుకుంటుందో అలా చూసుకుంటాడు. మా ఇద్దరు పిల్లలు మా ఇంట్లోనే ఆర్మీలోనే పుట్టారు కదా, దే టోటలీ ప్యాంపర్డ్ బై మై ఓన్ పీపుల్, మై ఓన్ యూనిట్ పీపుల్. ఆఫీసర్ కొడుకు, కమాండింగ్ ఆఫీసర్ పిల్లలు, అరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, అంటే వాడొకటి తీసుకెళ్ళిపోతాడు. వాడు అన్నాడు భయ్యా ఫుట్బాల్కి వెళ్ళినా, చల్ ఫుట్బాల్ ఆడదాం అని పదా తీసుకెళ్ళిపోతాడు వాడిని. అయినా వాళ్ళకి దెబ్బలు తగిలినా నేను లేనప్పుడు వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి కుట్లు వేయించడం, ఏం చేయండి తీసుకొని దెబ్బ తగిలిందా తీసుకొచ్చి. మా ఇంట్లోని ఒక వెరీ ఫన్నీ థింగ్ అయ్యేది, అంటే ఇంట్లో భోజనం చేసేవారు కాదు, వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళతో కూర్చొని భోజనం చేసేవాడు. వచ్చి అమ్మా నువ్వు వాళ్ళకి ఉండటం లేదు అంటే లంగర్ ఫుడ్ ఒక టేస్ట్ ఉంటుందండి, అది టేస్టీగా ఉంటుంది. వాళ్ళు పక్కన కూర్చొని వేడి రొట్లు, ఆ దాలు అనే కూర వాళ్ళు సర్వ్ చేస్తున్నప్పుడు ఆ మసాలా చక్కగా వేస్తారు వాళ్ళు, అంటే తరిదారు అంటే నైస్ అన్నమాట. సో వాళ్ళతో కూర్చొని భోజనం చేసి చక్కగా కడుపుండా ఇంటికి వచ్చి, అమ్మా నీకు వంట రాదు, నీకు బయట కుక్ లేదేటండి. మా వైఫ్ నవ్వులు, అంటే చాలా దగ్గరగా పెరిగిన పరివారం అయిపోయింది. అంటే మాకు ఈ ఫోర్సెస్ పెద్ద పరివారం. ఎప్పుడు తెలియకపోవచ్చు, ఎవరు తెలియకపోవచ్చు, ఆల్ యూ హ్యావ్ టు డూ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ దట్ జాబ్ ఈస్ డన్. నా ముందు హౌ ఇట్ ఈస్. రవి రావడా గారు రిటైర్డ్ మేజర్ జనరల్ గారు కూర్చున్నారు అనుకున్న దానికంటే కూడా ఒక ప్రౌడ్ సన్, ఒక సాటిస్ఫైయింగ్ ఫాదర్, ఈ నేషన్ కోసం సర్వ్ చేస్తున్నటువంటి ఒక గ్రేట్ సిటిజన్ అలాగే కనిపిస్తున్నారు. అండ్ ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఐస్, మీ ఫేస్ లో కూడా. It's a great feeling. It's a great feeling. There's no doubt about it. I think every father whose children are in forces should be proud of it. It's not easy. ఎందుకంటే మనం టీవీలోని ఒక న్యూస్లో ఉంటుంది మీకు, మాకు అది న్యూస్ కాదు, అది మాకు అది చాలా చాలా పవర్ఫుల్ మెసేజ్. బికాస్ our children are also in the same environment కదా. Exactly. సో ఇక్కడైతే ఐపీఎల్ ఎప్పుడు అవుతున్నదో అక్కడ ఆపరేషన్స్ అవుతున్నాయి. True. And that operations were on for last 6 months in jungles. And they killed 6 dreaded terrorists చంపారు అక్కడ. 6 నెలలు కొండల్లోని జంగుల్లోని జవాన్లు ఉండిపోయారు అక్కడ ఆపరేషన్ చేస్తారు. వాళ్ళు దొరికేంత వరకు వదలలేదు. జయేష్ అనుకోండి, జైషే మహమ్మద్ గ్రూప్ వాళ్ళది, అందరినీ చంపారు. అంతవరకు 6 నెలలు అక్కడ. ఇక్కడ ఐపీఎల్ అని ఇదని అదే. See, we are in a different mold altogether, environment. సెలబ్రేట్ అంతే చేసుకుంటున్నాం, కదా, అదే అది అయిపోతుంది ఈ మోల్డ్ వేరు, ఆ మోల్డ్ వేరు. అంటే వీ బిలాంగ్ టు దట్ ఫ్యామిలీ. సో ఎప్పుడు అదే గుర్తు, ఎందుకంటే ఆ ఏరియాలో మేము సర్చ్ చేసాం, మాకు తెలుసు ఐడియా ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసు, మాకు తెలుసు ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ పడిపోయింది, లేకపోతే ఒక క్రాష్ అయిపోయింది. ఇట్స్ ఎ న్యూస్ ఫర్ యూ, బట్ ఇట్ ఈస్ నాట్ న్యూస్ ఫర్ అస్. ఎస్పెషలీ ఆఫ్టర్ రిటైర్మెంట్ కొంచెం ఎక్కువ సెంటిమెంటల్ అయిపోయాను నేను. మా ఇల్లు యాప్రాల్లో ఉంది, ఇండిపెండెంట్ హౌస్, నైస్ హౌస్. జస్ట్ బిహైండ్ మీ ఇస్ ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది, హకింపేట్. ట్రైనింగ్ అంతా అక్కడ అవుతుంది. పొద్దున్న రాత్ర మా ఇంటి పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తుంటాయి. ఇట్స్ ఏ ఆడ్ టైమింగ్. వాళ్ళు రాత్రి చంద్రుడు ఉన్నప్పుడు చేస్తారు, చంద్రుడు లేనప్పుడు చేస్తారు, 2 గంటలు చేస్తారు రాత్ర, లేదా పొద్దున్న చేస్తారు. అలాగ ట్రైనింగ్స్ అవుతున్నారు. They're all young people who are being trained to serve this nation in a more hostile environment and the most complicated machines that the Air Force has. Aircraft is the compact, అంటే పూర్తి టెక్నాలజీ ఆ చిన్న ఎయిర్క్రాఫ్ట్లో పెట్టేస్తారు.
అందుకే కాస్ట్లు పెరిగిపోతుంటాయి. రాఫెల్ తీసుకున్నాం మనం, యూనో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ మెషిన్ యార్, అండ్ వన్ సింగిల్ మ్యాన్ హ్యాస్ టు హ్యాండిల్ ఆల్ దట్ మెషిన్స్. అండ్ దిస్ యంగ్ బాయ్ is getting trained now. He will go into that Rafale or whatever Su or whatever machine we have. He'll fly in the most difficult terrains against the enemy and save us. సో వాళ్ళు ఎప్పుడు మన దేశ సేవ గురించి వీళ్ళు యంగ్స్టర్స్ చేస్తున్నారని ఒక ఫీలింగ్ వస్తుంటుంది కదా. గెటింగ్ రెడీ, దే ఆర్ గెటింగ్ రెడీ. ద బ్యూటిఫుల్ థింగ్స్. పొద్దున్నే స్కూల్ వస్తుంది, స్కూల్ ఒకటి చిన్న స్కూల్ ఉంది, అక్కడ వందే మాత్రం వింటాను. సి మార్నింగ్ వాట్ ఎల్స్ యూ వాంట్ ఏ సోల్జర్ అదే దేశంకి నాకలి ఈ ట్రైనింగ్ ఇలాగ అవుతున్నారు, అక్కడే వందే మాత్రం స్కూల్ పిల్లలు ఉంటున్నారు. అంటే ఇదే మనకి సుప్రభాతం అంట కదా, నాకు సుప్రభాతం ఈరండే. చాలా మందికి డిస్టర్బెన్స్ కాదు, డిస్టర్బ్ అవుతారు, డిస్టర్బ్ దేశసేవ చేస్తున్నారు, వాడు నేర్చుకుంటున్నాడు. ఇట్స్ నాట్ ఈజీ టు ఫ్లై ఏ హై అండ్ సూపర్ ఫాస్ట్ సూపర్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్. ఇట్స్ నాట్ ఈజీ. దట్ పైలట్ ఈస్ గెటింగ్ ట్రైన్డ్. అలాగా వరుసగా తేజస్ ఇక్కడ పడిపోయింది, తేజస్ అక్కడ పడిపోయింది, గురించి మాట్లాడుకుంటాం, అన్నీ పడిపోతుంటే ఫస్ట్ మేము అడుగుతాం కేరా డ్యామ్ ఓవర్ దట్ బెడీ, మీరు పైలట్ బతికడా లేదని అడుగుతాం. ఫస్ట్ క్వశ్చన్ అదే. ఆ పైలట్ ఎజెక్ట్ అవ్వడం అదో పెద్ద కష్టమైన పని. దాని తర్వాత పడిపోతాడు, చాలా జరుపుకుంటుంది అది బాడీ మీద. సీట్ సపరేట్గా తయారవుతుంది, అంత జరుపుతో వాడు వెళ్తాడు. ఫస్ట్ ఫ్లయింగే కష్టం. ఆ జర్క్ మీద వెళ్తాడు, ఎక్కడో పడతాడు, ఎవడో తీసుకొస్తాడు, కానీ లైఫ్ లాంగ్ వాడు బుర్రలో అదే ఉంటుంది కదా, అయ్యో నేను ఎజెక్ట్ అయినరా అని. అవునా? అదేనా? ఆ తల్లిదండ్రులు వాళ్ళు చూస్తుంటారా, అయ్యో 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 అని. అంటే సీ దిస్ ఎ గ్రేట్ ఫీలింగ్ అనమాట. అండ్ సో ఫర్ అస్ వెన్ ఇట్ కమ్స్ టు దాట్ దెర్ ఇస్ ఎ ఫీలింగ్ ఆఫ్ పేరెంటల్ లవ్. ఠీకే. అండ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ వి సీస్ ఓకే, ఐ మీన్ యా ఎవ్రీవన్ హ్యాస్ టు డూ దాట్. అండ్ దేశానికి బోల్డ్ మంది త్యాగం చేయడానికి అలా ఉన్నారు ఈ దేశం అంతా. సో ఇట్స్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ నేషన్, వెరీ ప్రౌడ్. అండ్ ఐఎమ్ షూర్ విల్ కంటిన్యూ టు డిఫెండ్ ఇట్. నాన్నగారు, మీ పెద్దనాన్నగారు, మీరు, మీ ఇద్దరు పిల్లలు, ఫస్ట్ ఒక ఫీల్ ఉంటుంది. మా తమ్ముడు కొడుకు కూడా ఉన్నారు, కోస్ట్ గార్డ్. ఇంతమంది ఉన్నారు. సో ఫస్ట్ నాన్న ఉన్నప్పుడు ఓకే, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అవన్నీ ఓకే, తర్వాత మీరు వస్తా అన్నారు, అప్పుడు కొంచెం ఒక రకంగా మా వాడు వస్తున్నాడు అనే ఒక ఫీల్. మీ తర్వాత మీ ఇద్దరు పిల్లలు కూడా అందులోకి వచ్చేసారు. తర్వాత ఇంతమంది ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నప్పుడు డూ యూ ఫీల్ అంటే లైక్ చాలా క్వైట్ న్యాచురల్గా డాక్టర్ కొడుకు డాక్టర్ అయ్యాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అయ్యాడు అలా అనుకుంటారా? ఈ ఫీల్ అనేది అప్పుడు వాట్ వాస్ గోయింగ్ త్రూ? If you don't have in you, you will never become a soldier or an army officer or air force officer or naval officer. There is something X factor undali milo, problem undali. It's not easy. So true. It's not easy, and you can't bite. Exactly. You have to be selected. Exactly. You have to be selected. I can't say okay, I got this much money, I want a seat in MBBS. You can't get it. The seat is not for you. The seat is for that man who has that X factor, who is ready to give his life, who is ready to face every condition which the country has to be, I mean, for saving this country. That conditions me dekar unnaya. We are not extraordinary people. We are middle people. We are not highly intelligent, we are not highly successful అంటే ఆ టైప్ కాదు, మరి కింద కూడా కాదు, బట్ ఈ మీడియం వాళ్ళు మేము. బట్ వీ హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ స్లైట్లీ ఎక్స్ట్రాడినరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ, విచ్ is selected through a service selection board, a medical, whatever it is. Our selection process is very tough and we get selected, and we have our selection process lo vastam anduku, because again we go back to the word, is the profession of my choice to serve this nation my way. Thank you. అండ్ చాలా ప్రైడ్గా ఉంటుంది. మనం మామూలుగా వస్తాం ఎన్వైర్న్మెంట్లో వచ్చి ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. మా పిల్లలు చెప్తూ ఉంటారు, ఐ టేక్ మై ఎగ్జాంపుల్, ఐ మస్ట్ బి హ్యాపెనింగ్ విత్ ఎవ్రీ వన్, వెన్ ఈ గోస్ టు ది ఎన్వైర్న్మెంట్. పిల్లలు ఇద్దరు సెలవుకి వస్తారు, అప్పుడప్పుడు మ్యాచ్ అవుతారు కదా, వెళ్తే పెళ్లి కాకముందరు, ఇద్దరు పెళ్లి కాకముందరు, అండ్ చిన్నవాడు ఇద్దరు హ్యాండ్సమ్గా ఉంటారు. సో వెన్ దే గో టు సమ్ జూబ్లీ హిల్స్, సమ్ ప్లేస్ సమ్వేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దాట్. సో చిన్నవాడు కొంచెం ఎక్కువ స్మార్ట్, సో ఆమికా కదా, సో ఆమికా అయితే అలా ఉంటాడు. అండ్ యాజ్ సూన్ యాజ్ ది ఎల్డర్ వన్ ఎంటర్స్ ది ఎన్వైర్న్మెంట్ కదా, ఈజ్ అ పైలట్, అంటే పూర్తి క్రౌడ్ అటు వెళ్ళిపోతుంది అంటాడు. ఠీకే, అంటే వాళ్ళిద్దరూ ఇంటర్నల్ కాంపిటీషన్ అనమాట. ఠీకే, there is a feeling of admiration, there's a feeling of genuine
thanks So true. by every countryman to every army guy. Their respect. Our respect is the oxygen for these forces. ఇంకేంలా రెస్పెక్ట్. నువ్వు మేజర్ సాబ్, నువ్వు సోల్జర్ వా, నువ్వు హవల్దార్, సూబేదార్, సార్ నైస్ ప్లీజ్. ఆ రెస్పెక్ట్ దొరుకుతుంది కదా, దేశం దగ్గర దొరుకుతుంది కదా, అది ఆక్సిజన్ వాడికి. అరే యా దిస్ ఐఎమ్ ఆ ప్రౌడ్ ఫీలింగ్, ఒక సూపర్ మ్యాన్ ఫీలింగ్ రావాలి. అప్పుడే వాడు ఈ కష్టాలను ఎదుర్కొంటాడు, ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. యూనో హీ హ్యాస్ టు ఫీల్ సూపర్ మ్యాన్. ఆ సూపర్ మ్యాన్ చేసేది మన దేశస్తులు, మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, వాళ్ళందరూ. అరే అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటాం, కానీ మా అబ్బాయి వచ్చేసరికి పరివారంలో స్పెషల్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. అవునా కదా? ఐ మీన్ ఇట్స్ న్యాచురల్. వాడు ఎంత ఆర్జిచ్చాడు అని కాదు, వాడు ఏమైనా జీతాలు మావి గవర్నమెంట్ జీతాలు, మా జీతాలు గవర్నమెంట్. వాడు రిటైర్ అయిన తర్వాత ఓ ఫ్లాట్ కొనుక్కుంటే ఈ కాలంలోని అది మాకు గొప్ప. ఫ్లాట్ కాస్ట్ ఉండి 1.3 crores 4 crores అంటున్నారు. మాకు ఎక్కడ డబ్బులు అంతా ఈ కాలంలో? అప్పుడు ఏదో సేవింగ్ చేసుకొని కొనేసుకున్నాం మేము. ఇప్పుడు కొనమంటే కష్టం. ఠీకే. సో బట్ యా, ద ప్రైడ్ ఈస్ దేర్ నా వెన్ యూ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ దిస్. సో ఇట్ రన్స్ ఆన్ దిస్ ఎమోషన్. నిజంగా మీరు ఒక ఫ్యామిలీ మెంబర్స్, అక్కడ నుంచి వచ్చిన పర్సన్, థర్డ్ జనరేషన్ కూడా సర్వింగ్ ద నేషన్. మీకే అంత ప్రౌడ్ ఉంటే నాకు కూడా ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ ప్రౌడ్ ఆఫ్ myself. Very nice. I see your emotions are equally matching mine, and అది ఆ దేశభక్తి అలా ఉంటుందండి. ఆ దేశభక్తి అలా ఉంటుంది. Thank you so much, sir. Nice that you have such a kind heart and nice Thank heart. you so much, sir. And Thank I'm you. sure you will do very well in life, and the country Thank will you, do very well. Thank you, sir. Thank you. We'll definitely continue this further. We'll meet again and again. Thank you. Thank Thank you, sir. Thanks.